ఒక సాలిడ్ హీరో తెలుగు ఇండస్ట్రీకి వచ్చాడు. అది హిట్ ఫ్లాప్ పక్కన పెడితే అతని పర్ఫార్మెన్స్ పరంగా బాగా చాలా మంచి పేరు వచ్చింది, చాలా మంచి నటుడు అనే పేరైతే వచ్చింది. దానికి కావాల్సిన బ్యాక్ బోన్ సపోర్ట్ ఒక మదర్గా సోమ గారు, ఫాదర్గా రాజీవ్ గారు నించొని ఆ పిల్లర్ కరెక్ట్గా వేయటం వల్లే ఈ రోజున ఒక 70 కథలు విన్నాడు రోషన్ కనకాల. ఎస్, ఎందుకంటే బబుల్గమ్ అయిపోగానే ఇతనికి వచ్చిన మంచి పేరుకి 70 నుంచి 80 కథలు. నేనే 8 కథలు విన్నా. నేనే ఆశ్చర్యపోయాను, ఏంట్రా బాబు వీడికి 70 కథలు వచ్చి కొత్త వాళ్ళు ఏదో ఒక అందరూ చాలామంది డైరెక్టర్స్, టాప్ డైరెక్టర్స్ ఉన్నారు. కొంతమంది వచ్చి చెప్తున్నారు, ఇంతమంది చెప్తున్నారంటే వీళ్ళు ఏం లేకుండా వచ్చి చెప్పరు కదా. చెప్పరు. ఓకే, బాగా చేశాడు, దే బిలీవ్డ్ దట్, జనాల్లోకి వెళ్ళాడు. సో ఇప్పుడు మీరు మోగ్లీలో చూస్తే చాలా అసలు ఆ నేను మోగ్లీకి వస్తున్నా, ఇంకా రాలేదు. మ్యాన్లీగా కనపడతాడు. ఆ మోగ్లీ ఫస్ట్ టీజర్ చూసినప్పుడు వాట్ ఈజ్ యువర్ ఫీలింగ్ సార్? ఆ టీజర్ చూడగానే అమ్మ నిలబెట్టేశాడు. ఏదైతే అనుకున్నామో ఈ సినిమా ద్వారా నెరవేరాలని అనుకున్నాను, యాజ్ అ ఫాదర్ లేదా యాజ్ అ స్పెక్టేటర్ చూసి ఆ కథలో అవన్నీ ఇతను చూపించాడు.